హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు ఫాలో యువర్ ట్రెడిషన్. టుడేస్ రెసిపీ టైటిల్ చూసే ఉంటారు కదా, విజయవాడ స్పెషల్ పునుగులు. అసలు విజయవాడ వాళ్ళకి పునుగులు అంటే ఒక ఎమోషన్. అసలు విజయవాడని పునుగులు లేకుండా ఎక్స్పెక్ట్ చేసుకోలేరు. అసలు మన ఇంట్లో ఎన్ని వంటకాలు ఉన్నా ఈ పునుగులకి ఉన్న ఫాలోయింగే వేరు. వేరే ఊరు నుంచి ఈ సిటీకి వచ్చిన వాళ్ళకు కూడా చాలా మందికి ఇష్టం ఈ పునుగులు. ఒక్కసారన్నా తింటారు. సో అందుకే వీడియో చేసి పెట్టాను. నచ్చిన వాళ్ళు చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఒక కప్పు మినపగుళ్ళని తీసుకోవాలి. మళ్ళీ వేరే గిన్నెలో 3 కప్పుల బియ్యంని తీసుకోండి. మీరు ఏ కప్తో తీసుకుంటారో అదే కప్తో అన్ని క్వాంటిటీస్ తీసుకోండి. ఈ రెండింటిని చక్కగా విడివిడిగానే వాటర్తో వాష్ చేసేసుకొని ఇలా మంచి నీళ్ళల్లో వేసి 5 గంటలు నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకున్న వీటిని మిక్సీలో వేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకుని ఈ పేస్ట్ని ఒక గిన్నెలో వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టేసి 1 ఓవర్ నైట్ నానపెట్టుకోవాలి, ఒక రాత్రంతా. సో నెక్స్ట్ డే మార్నింగ్ నేను మీకు చూపిస్తున్నాను. ఆ పిండిలో నుంచి 2 కప్పుల పిండిని తీసి దానికి క్వాంటిటీస్ చెప్తున్నా. అలా 2 కప్స్ పిండిని తీసుకున్న దీనికి 2 టేబుల్ స్పూన్స్ మైదా, రుచికి సరిపడా ఉప్పు, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. బాగా ఇలా చేత్తో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ పడతాయి, ఎక్కువ వాటర్ పడదు. కన్సిస్టెన్సీ ఇలా రావాలి. మీకు కన్సిస్టెన్సీ ఆయిల్లో పునుగు వేయగానే ఇక్కడ చూపిస్తున్నట్టుగా రావాలి. సో కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తే చక్కగా మీకు పునుగులు ఇక్కడ చూపిస్తున్నట్టుగా వస్తుంది. చిట్టి చిట్టి పునుగులు వేసుకోండి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా ఇలా పునుగులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి ఆయిల్ వడకట్టి పక్కన వేసేసుకోండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో పునుగులు. ఎగ్జాక్ట్ మనం బయట రోడ్ సైడ్ షాప్లో తిన్నట్టుగానే ఉంటాయి పునుగులు ఇవి. ఇలానే మిగిలిన పిండిని కూడా వేసేస్తున్నా. మనం ఒక్కసారి ఇలా చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీ కూడా వస్తాయి. పునుగుల్లో వాటర్ చాలా తక్కువ పడతాయి. మీరు ఎక్కువ వాటర్ వేసినా, సోడా ఎక్కువ వేసినా పునుగులు ఆయిల్ పీల్చేస్తాయి. నేను ఇక్కడ కరెక్ట్ క్వాంటిటీస్ చెప్పాను. పునుగులు చూసారా ఎంత బాగా వచ్చాయో, మనకి ఎగ్జాక్ట్ బయట షాప్ నుంచి తెచ్చినట్టుగానే. ఈ పునుగుల్ని ఇలా శనగపప్పు చట్నీ అలానే టమాటో చట్నీతో తింటేనే అసలు కాంబినేషన్. టేస్ట్ అనేది ఇక్కడే ఉంటుంది. సో నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేసి చూడండి, కన్ఫామ్గా నచ్చుతుంది. విజయవాడ పునుగులు అంటే మాటలా మరి. బెజవాడకి దుర్గమ్మ ఎంత ఫేమస్, అలానే బెజవాడకి పునుగులు అంత ఫేమస్. మాట్లాడకుండా తినేస్తారు మరి. సో కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.